యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు ఈ మాటలు దీవించును, ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఈ మాటలో సత్యాన్ని మనం గ్రహిస్తే, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆ మాట చాలా తృప్తి కలిగిస్తుంది. నిజంగా దేవుడు మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను ఆయన మర్చిపోలేదు. ఎప్పటికీ కూడా మర్చిపోయేవాడు మాత్రం కాదు. ఖచ్చితంగా ఆయన గుర్తుంచుకునేవాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆశీర్వదిస్తేనే మన బ్రతుకులు ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను. ఇశ్రాయేలు ప్రజలు ఆయనకి ఇష్టమైన వారు. ఇశ్రాయేలును అందరినీ కూడా దీవిస్తూ వస్తున్నాడు. ఎన్ని తప్పిదాలు చేసినా క్షమించి, కృప చూపించి, తన బిడ్డలుగా చేర్చుకొని, తన హక్కును చేర్చుకొని, ఎప్పటికైనా నా బిడ్డలు అను తాపత్రయపడుతున్నాడు దేవాది దేవుడు మన కోసం. అందుకే ఇశ్రాయేలును ఆశీర్వదించెను. అలాగే అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. అహరోను సేవ చేశాడు, మంచి సేవ చేశాడు. అలాంటి యెహోషువ కాలంలో అహరోను, మోషే వీళ్ళందరూ కూడా యాజకత్వం చేసినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. యాజకుల కుటుంబాన్ని ఆయన దీవిస్తున్నాడు. మమ్మల్ని కూడా ఆ రీతిగానే దీవించాడు అని అభిప్రాయపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వారినే కాదు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ కూడా యెహోవా ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవిస్తాడు. దేవుడి మాటలను మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక.